హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ నాండే ఛానల్. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ నీట్లో గడిచిన 3 సంవత్సరాలలో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, కాలేజ్ వైజ్గా కావచ్చు, క్యాస్ట్ వైజ్ రౌండ్ వైజ్గా కావచ్చు, ఎస్సీ క్యాస్ట్ వైజ్గా, అదేవిధంగా ఎస్టీ క్యాస్ట్ వైజ్గా. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నారు కదా అనుకుంటే, ఆల్రెడీ బీసీఏ బీసీబీ బీసీసీ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మనకు ఎన్ని మార్కులు వస్తే సేఫ్ ఉండొచ్చు అన్న పాయింట్ ఆఫ్ లో బీసీ వాళ్ళకి సంబంధించి వీడియో చేశాను. అయినా కూడా ఈ వీడియో మిగతా వాళ్ళందరూ కూడా ఏపీ తెలంగాణ వాళ్ళందరూ కూడా చూడండి, ఎందుకంటే నేను వెబ్సైట్ గురించి కూడా మీకు దీంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో వెబ్సైట్ గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో దీంట్లో కొంత ప్లాన్, అంటే ఇంతకుముందు మనకు 500,000 ప్లాన్ ఉండే, సో దాన్ని కొంత చేంజ్ చేయడం జరిగింది. ఎందుకు చేంజ్ చేశాను అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే డిసెంబర్ 31 వరకు కేటగిరీ ఏకి సంబంధించిన అన్ని రకాల రిపోర్ట్స్ మీరు యాక్సెస్ చేసుకోవడానికైతే మనమైతే ఒక ప్లాన్ అయితే రెడీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియో మనం కంటెంట్ లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక కేటగిరీకి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ కేటగిరీ అయినా సరే ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, లాస్ట్ రౌండ్ వరకు ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, మార్కుల పరంగా ఓన్లీ ఒక మార్కులే కాదు. ఎందుకంటే మన స్టేట్ కౌన్సిలింగ్కి వస్తే మార్కులు ఉంటాయి, దాని తర్వాత మార్కులు ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత స్టేట్ కోటకి మేము అప్లై చేసుకుంటాం, వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫై చేసి మెరిట్ కూడా తీస్తారు. మెరిట్ ర్యాంక్ అంటే మార్కుల కట్ ఆఫ్ తెలుస్తుంది, మెరిట్ కట్ ఆఫ్ తెలుస్తుంది, ఆల్ ఇండియా కట్ ఆఫ్స్ కూడా తెలుస్తుంది. అవి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మనం దీంట్లో చూద్దాం. సో దీనికి సంబంధించి అంటే ఈ వెబ్సైట్ గురించి అయితే లాస్ట్లో డిస్కస్ చేస్తాను, కాబట్టి మీరు లాస్ట్ వరకు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక బీసీ వాళ్ళకి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆ వీడియో చూడండి, ఈ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే jaypalande.comలో అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళైతే డైరెక్ట్గా నేను చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మీరు ఆ వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే చాలా వరకు కంటెంట్ వస్తుంది. ఏ విధంగా సెర్చ్ చేయాలంటే మీకు ఇచ్చినటువంటి యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. సో చాలామంది కూడా అన్న ఓపెన్ కావట్లేదు అని అంటున్నారు. సో మీకు కనుక అంటే మీ మొబైల్ స్క్రీన్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. మొబైల్ స్క్రీన్లో ఇక్కడ వస్తే చూపిస్తే ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ లైన్స్ పైన క్లిక్ చేయండి. ఈ లైన్స్ పైన క్లిక్ చేయగానే ఇది ఎక్స్పాండ్ అవుతుంది. దీంట్లో కేటగిరీ ఏకి సంబంధించి ప్లస్ ఉంది, ప్లస్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. దీంట్లో చాలా రకాల రిపోర్ట్స్ ఉన్నాయి, ఏ రిపోర్ట్ పైన క్లిక్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్స్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో కేటగిరీ ఏ టీఎస్ అలాట్మెంట్ కేటగిరీ ఏ, దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఏం చేయబోతున్నాను, క్యాస్ట్ వైజ్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చెక్ చేసుకుంటే టీఎస్ మెరిట్ లిస్ట్ ఉంది, అలాట్మెంట్ ఉంది, అలాట్మెంట్ డాటా ఉంది, అలాట్మెంట్ కౌంట్ ఉంది, కట్ ఆఫ్ ర్యాంక్స్ మార్క్స్ అని చెప్పేసి ఉంది, కట్ ఆఫ్ ర్యాంక్స్ మార్క్స్. సో ఇది క్లిక్ చేస్తున్నా. లేదు అంటే ఇక్కడ ఇంకొక టూల్ కూడా ఉంది, గ్రిడ్ వ్యూ రిపోర్ట్లో కూడా మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. గ్రిడ్ వ్యూ రిపోర్ట్ కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కట్ ఆఫ్ ర్యాంక్స్ మార్క్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా. కట్ ఆఫ్ ర్యాంక్స్ మార్క్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాల రికార్డ్స్ ఉన్నాయని చెప్పాను, మొత్తం 3 years 23, 22, 21. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 23కి సంబంధించిన రికార్డు ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో టీఎస్ నీట్ అంటే ఆయుష్ కూడా ఉంటుంది, టీఎస్ నీట్ ఎంబీబీఎస్. సో దీంట్లో చూద్దాం, రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓన్లీ ఎస్సీ కేటగిరీ ఒకటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. రౌండ్ 1లో ఎస్సీకి సంబంధించినటువంటి లీస్ట్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది అని చెక్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకునేది ఇయర్ 23 రౌండ్ 1 ఎస్సీ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ 394కి సీట్ వచ్చింది. నిజంగా ఇంకా సీట్ వచ్చింది రౌండ్ 1లో, ఇక్కడ ఫాదర్ కొలంబోలో సీట్ వచ్చింది. జస్ట్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే సో ఇక్కడ ఇతనికి ఇక క్యాస్ట్ ఏంటిది, ఆయనకు వచ్చిన స్కోర్ ఎంత 394, ఆల్ ఇండియా ర్యాంకు 2,38,000, మెరిట్ తెలంగాణకు సంబంధించిన మెరిట్ 12,584. ఒకవేళ ఇతను ఓపెన్ తెలంగాణకు సంబంధించిన ఓపెన్లో కనుక చెక్ చేసుకుంటే అంటే ఎస్సీ వాళ్ళు కూడా ఓపెన్ కూడా వెళ్ళొచ్చు కదా. సో ఆ ఓపెన్లో ఏ పొజిషన్లో ఉన్నాడు, 7,000 పొజిషన్లో ఉన్నాడు. అదే ఇంకా తెలంగాణకు సంబంధించిన ఎస్సీ వాళ్ళు ఎంతమంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మెరిట్ లిస్ట్లో ఉన్నారో దాంట్లో 757 పొజిషన్లో ఉన్నారు. అంటే ఇక్కడ
ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అంటే ఇది క్లిక్ చేయగానే మరి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్, ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్, ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్, ప్రతి ఒక్క రికార్డ్ని మనం మీకు అనుకూలంగా ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. 3 కౌన్సిలింగ్లకు సంబంధించిన రిపోర్ట్స్. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే సో మొత్తం మీద మనకు మరి ఎస్సీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే గడిచిన 3 సంవత్సరాలలో 23కి సంబంధించిన రిపోర్ట్ కనుక చెక్ చేసుకుంటే మనకు 2023లో 394, 396, 396కి వచ్చింది. దేంట్లో వచ్చింది? ఫాదర్ కొలంబో టీఆర్ఆర్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఓకే, సో ఇది ఏ ఇయర్కి సంబంధించి? 23కి సంబంధించి. ఇప్పుడు నేను చేసిన 22కు సంబంధించి, అంటే 2 years బ్యాక్ సంబంధించి ఇదే రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇదే రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను? ఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఈసారి ఎంత వచ్చింది? 388కి. అంటే గడిచిన సంవత్సరము అంతకుముందు సంవత్సరం 2 సంవత్సరాల డిఫరెన్స్ కనుక చెక్ చేసుకుంటే మరి సీట్లు పెరిగాయి. అంటే లాస్ట్లో చాలా కాలేజీలో సీట్లు పెరిగాయి, కానీ మార్కులలో డిఫరెన్స్ అయినా కనిపించిందా? 394, 396 ఆ రేంజ్లో ఉన్నాయి. కానీ 2 years బ్యాక్ 388 ఉంది. మరి ఇదే సిచ్యువేషను 21 అంటే 3 years బ్యాక్ కనుక చెక్ చేసుకుంటే ఎంబీబీఎస్ ఇక్కడ ఇదే రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్సీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్సీ సెలెక్ట్ చేసుకోగానే సో ఇక్కడ ఎంత వచ్చింది? సురభి కాలేజ్లో 437. అంటే 21, 22కి 23కి ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇంకొక రిపోర్ట్ కూడా చూపిస్తాను. ఇంకొక రిపోర్ట్ ఏంటంటే గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ గ్రిడ్ వ్యూ రిపోర్ట్లో ఓవరాల్గా అన్ని కాలేజీలకు సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయి. సో టీఎస్ నీట్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్ రౌండ్స్ అన్ని రౌండ్స్ కలిపేసి 23కి సంబంధించి అన్ని రౌండ్లు 23లో జరిగిన కౌన్సిలింగ్లు అన్ని రౌండ్స్ కలిపి లీస్ట్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే గాంధీలో 531 ఎస్టీకి ఇక్కడ మీరు పక్కపక్కన చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో గాంధీలో 531, ఎస్టీకి 532, ఈఎస్ఐలో 504 అండ్ 516. సో ఉస్మానియాలో కనుక చెక్ చేసుకోండి. ఇదేంటి సార్ ఉస్మానియాలో 395కి ఎలా సీట్ వచ్చింది అనుకోవచ్చు. సో ఇది ఎలా సీట్ వచ్చేసిందని అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఇది రౌండ్ 4 అంటే కొంతమందికి కొన్ని రకాలుగా అదృష్టాలు కలిసి వస్తాయి. స్టే వేకెంట్ రౌండ్ అని చెప్పేసి ఒక రౌండ్ ఉంటుంది. ఆ స్టే వేకెంట్ రౌండ్లో వాళ్ళకు డైరెక్ట్గా అంటే ఎక్కడ సీట్ రాని వాళ్ళకి అవకాశం ఇస్తారు. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మరి తనకి డైరెక్ట్గా రౌండ్ 4లో అంటే స్టే వేకెంట్ రౌండ్లో సీట్ అలాట్ అయిపోయింది. సో ఈ స్టే వేకెంట్ రౌండ్లో ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనం ముందు తెలుసుకోవచ్చు. మరి ఇది సో 394, 590 అంటే ఓవరాల్గా మరి నిజంగానే మరి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అంతే వస్తా అంటే రావచ్చు రాకపోవచ్చు. సో అది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ఇదే ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించిన రిపోర్టు ఓపెన్ చేసిన తర్వాత చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెక్ చేసుకుంటే అంటే దాదాపుగా 391, 390 ఈ విధంగా మనకు ఎస్సీకి కట్ ఆఫ్ అయిపోయింది. ఇక ఎస్టీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 23 రికార్డ్ అంటే లాస్ట్ ఇయర్ రికార్డ్ కనుక చెక్ చేసుకుంటే 400. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే సేఫ్ అంటే 400 మార్కులు క్రాస్ అయితే అంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. కాబట్టి 410 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఎస్సీ వాళ్ళైనా ఎస్టీ వాళ్ళైనా 410 కంటే ఎబోవ్ వస్తే మనకి ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక రిపోర్ట్ చూపిస్తాను. ఇదే గాంధీ మెడికల్ కాలేజ్లో కావచ్చు లేకపోతే ఉస్మానియా మెడికల్ కాలేజ్ కావచ్చు. ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ అని చెప్పేసింది. ఈ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 సో వీటికి సంబంధించినటువంటి అన్ని రకాల రిపోర్ట్స్ కనుక చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉంది. సో ఇక్కడ రౌండ్ 1కి అది ఎస్సీ ఎస్టీకి సంబంధించి కానీ చెక్ చేసుకుంటే ఇది ఏ రికార్డ్ ప్రకారంగా 23 రికార్డ్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 523, 525, 520, 519, 520, 519 సో ఈ విధంగా ఉంది. సో ఈ రికార్డు ఇక్కడ ఎందుకు వచ్చిందంటే చెప్పాను స్టే వేకెంట్ రౌండ్ కొంతమందికి కొన్ని రకాలుగా అదృష్టాలు కలిసి వస్తాయి. మరి ఉస్మానియా మెడికల్ కాలేజీలో మనకు సీట్ రావాలి అని అంటే 23 రికార్డు ప్రకారంగా 525 క్రాస్ అయితే
అంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కాబట్టి 525, 530 ఆ రేంజ్లో మార్కులు వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనకు ఈ ఉస్మానియా మెడికల్ కాలేజ్ సీట్ ఛాన్సెస్ ఉన్నాయచ్చు. సో మరి అదే 22కు సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, దాదాపుగా 525 మార్కులు అని చెప్తున్నాను, కానీ అంతకుముందు జస్ట్ 500 ప్లస్ మైనస్లో సీట్స్ వచ్చింది ఏ ఇయర్ ప్రకారంగా 22 రికార్డు ప్రకారంగా. అదే మళ్ళీ 21కి వచ్చేస్తే కనుక చెక్ చేసుకుంటే 21లో 538, 525, 526. కాబట్టి 21లో సీట్లు తక్కువ ఉన్నాయి, 22కి వచ్చేసరికి సీట్లు పెరిగినాయి, మరి 23కి వచ్చేసరికి ఇంకా సీట్లు పెరిగినాయి. కాబట్టి ఏ ఇయర్లో ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలియదు. ఈ 3 సంవత్సరాల రికార్డ్స్ కనుక చెక్ చేసుకుంటే ఒక గాంధీ మెడికల్ కాలేజ్లో సేఫ్గా మనకు సీట్ రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే కనుక నా అంచనా ప్రకారంగా మనకు 525 ప్లస్ మైనస్ మార్కులు ఉంటే 520 ప్లస్ మైనస్లో మనకు మార్కులు ఉంటే మన ఉస్మానియా మెడికల్ కాలేజీలో అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. సో ఇది ఒక కాలేజ్. నెక్స్ట్ లాస్ట్ అయితే మనకు ఫాదర్ కొలంబోలో కట్ ఆఫ్ అయింది మ్యాక్సిమం. సో దానికి సంబంధించి ఒకసారి చెక్ చేద్దాం. ఫాదర్ కొలంబో కాలేజీకి చూద్దాం. ఇదే ఫాదర్ కొలంబోలో మనకు రౌండ్ 1లో సీటు రావాలంటే 394, 405 ఈ విధంగా ఉంది, అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి. సో అంటే దాదాపు 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఎందుకు ఎస్సీ వాళ్ళకంటే ఎస్సీ వాళ్ళకు 15% కానీ ఎస్టీ వాళ్ళకు 10% ఉంటుంది. కాబట్టి అక్కడ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, అదేవిధంగా పర్సంటేజ్ ఇవన్నీ కూడా క్రైటీరియాస్ ఉంటాయి. సో ఆ క్రైటీరియా ప్రకారంగా చెక్ చేసుకుంటే ఎస్సీకి 394, 391, 390కి కట్ ఆఫ్ అయిపోయింది. అంటే లీస్ట్ కట్ ఆఫ్లో 390 వరకు కూడా ఎస్సీ వాళ్ళకైతే సీట్ వచ్చింది. మరి ఇప్పుడు ఎంతవరకు సీట్ రావచ్చు అనుకుంటే, సో నా అంచనా ప్రకారంగా 400 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. ఎస్సీ వాళ్ళు 400 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. ఇక ఎస్టీ వాళ్ళు అయితే 400కి కట్ ఆఫ్ అయిపోయింది, అంటే వాళ్ళకి వీళ్ళకి 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. మరి ఎస్టీ వాళ్ళు ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకోవాలంటే దాదాపుగా మీరు 410, 420 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే మనకు ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ ఫాదర్ కొలంబోలో 23కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. 22, 21 అంటే ఫాదర్ కొలంబో లాస్ట్ ఇయర్లోనే వచ్చింది కదా. సో కాబట్టి వాటికి సంబంధించిన మార్కులు ఉండవు. సో ఇంకొక కాలేజ్ కూడా చూపిస్తే టీఆర్ఆర్ కాలేజ్ చూద్దాం. సో టీఆర్ఆర్ కాలేజ్ కూడా చెక్ చేసుకుంటే టీఆర్ఆర్ కాలేజ్లో 396, 391, 391, 407, 402, 400 అంటే ఎస్సీహెచ్కి సంబంధించి. సో ఇది 23కి సంబంధించి. ఇదే 22లో అంటే అప్పుడు కూడా లీస్ట్ అండ్ లాస్ట్ కాలేజ్ టీఆర్ఆర్, సురభి ఇలాంటి కాలేజీలు అయితే మనకు లీస్ట్ కట్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. సో చెక్ చేసుకుంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి మనకు 390 ప్లస్ ఉంటే సీట్ వచ్చింది ఎప్పుడు 23లో. కానీ ఎస్సీకి సంబంధించి ఇదే 22 రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే 373కి వచ్చింది. అంటే ఎన్ని డిఫరెన్స్ కనిపిస్తుంది, దాదాపు 20 మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మరి 22లో సీట్లు పెరిగినాయి, 22లో సీట్లు పెరిగినాయి, 23లో సీట్లు పెరిగినాయి, 23లో కూడా సీట్లు పెరిగినాయి. ఎస్టీకి సంబంధించి 376 చూడండి, 376 ఎక్కడ, 400 మార్క్స్ ఎక్కడ, దాదాపు 25 మార్క్స్ కాంపిటీషన్ పెరిగింది. సో ఇదే 21కి వచ్చేస్తే 21లో 438, 422, 416. సో అప్పుడు ఇంకా హెవీ కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఏ ఇయర్లో ఎలా కాంపిటీషన్ పెరుగుతుందో తగ్గుతుందో చెప్పలేం. కాబట్టి సో మీరైతే ఎస్సీ వాళ్ళైతే 400 మార్కులు పైన వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎస్టీ వాళ్ళైతే 410, 420 ఆ రేంజ్లో మీకు మార్కులు వస్తే మనకు తెలంగాణలో కొంత సేఫ్ అని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ 407 మార్కులు వచ్చినాయి కదా. ఈ 407 మార్కులు వచ్చిన క్యాండిడేట్కి ఫస్ట్ చూడండి, ఫస్ట్ టీఆర్ఆర్ కాలేజీలో సీట్ వచ్చింది, తర్వాత మహావీర్లో రౌండ్ 2లో అప్గ్రేడ్ అయ్యాడు. సో దీంతో పాటు ఇక్కడ ఏమేమి రికార్డ్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను. దీంతోపాటు ఎస్టీకి సంబంధించిన స్కోర్ ఎంత, వాళ్ళ స్కోరు, దాంతోపాటు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, తెలంగాణలో మెరిట్ ఏ పొజిషన్లో ఉన్నాడు, ఓపెన్ మెరిట్లో ఏ పొజిషన్లో ఉన్నాడు. ఎస్టీ వాళ్ళకు ఓపెన్ మెరిట్ ఏంటి, ఎస్టీ వాళ్ళైనా ఎస్సీ వాళ్ళైనా బీసీ వాళ్ళైనా ఎవరైనా సరే ఓపెన్లో సీటు కొట్టవచ్చు. సో ఒకవేళ ఓపెన్లో సీటు కొట్టాలంటే ఒకవేళ వచ్చి ఉంటే ఎంత ర్యాంక్ ఉంది ఈయనకి, అదేవిధంగా తెలంగాణలో ఎంతమంది ఎస్టీలు అయితే ఉన్నారో ఆ ఎస్టీలలో ఈయన పొజిషన్ ఎంత, ఈ విధంగా ప్రతి ఒక్క ర్యాంకు పైన ప్రతి ఒక్క మార్కు పైన క్లిక్ చేసినప్పుడు మెరిట్ వస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, మార్కులు కూడా వస్తాయి. ఇక్కడ ఓన్లీ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అన్నాం అనుకోండి, ఆ కట్ ఆఫ్స్ పైన క్లిక్ చేస్తే ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్స్ వస్తాయి. సో ఆల్ ఇండియా కట్ ఆఫ్ చూడండి. సో ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే 23 రికార్డ్ ప్రకారంగా దాదాపుగా 2,35,000, 2,44,000కి వచ్చింది. అదే 22లో 21 2,10,000 వచ్చింది. అదే 21లో 1,71,000 వచ్చింది. కాబట్టి ఇక్కడ
కట్ ఆఫ్ ర్యాంకులు చెక్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు. దీంతోపాటు తెలంగాణకు సంబంధించిన మెరిట్ ర్యాంక్ అని చెప్పాను. సో తెలంగాణకు సంబంధించిన మెరిట్ ర్యాంకులో ఎస్టీలో దాదాపుగా 11,000 12,000 వరకు వచ్చేసింది. 22లో 9,000కి వచ్చేసింది. అదే ఎస్టీకి సంబంధించి 21లో చెక్ చేసుకుంటే 6,000 7,000కి పోయింది. కాబట్టి ఇక్కడ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం మార్కులను డిపెండ్ చేసుకోలేము. కాబట్టి సో ఈ విధంగా అంటే మార్కుల ప్రకారంగా చూసుకుంటామా, ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా చూసుకున్న అన్ని అనాలిసిస్లో మీరు చేసుకోవడానికి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఇంకొక రిపోర్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో మార్కు వర్సెస్ ర్యాంకు, అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్షన్ కూడా ఉంటుంది. మార్క్ వర్సెస్ ర్యాంక్ అంటే ఏ ఇయర్లో ఏ విధంగా కాంపిటీషన్ ఉంది. ఇంతకుముందు అనుకున్నాం కదా 400 నుంచి వెళ్ళి నిజంగా 410 మార్కులు వస్తే ఏ విధంగా ఉంది చూద్దాం. 400 నుంచి 410, ఎందుకంటే మనకు ఆ రేంజ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కొంత సేఫ్. ఇదే చెక్ చేసుకుంటే చూడండి ఇక్కడ రైట్ ఒక్క మార్కు పైన చూద్దాం. ఇక్కడ చెక్ చేసుకుంటే 20, 21, 22 4 సంవత్సరాల రికార్డు ఓపెన్ చేస్తున్నాండి. ఈ 4 సంవత్సరాల రికార్డులలో చెక్ చేసుకుంటే ఏ విధంగా కాంపిటీషన్ ఉంది చూడండి. 2020లో ఒక 400 మార్క్ మీద వచ్చిన వాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారు. 2021లో 50 మెంబర్స్ ఉన్నారు. 2022లో 52 మెంబర్స్ ఉన్నారు. కానీ చూడండి 23లో ఒక్క మార్కు పైనే 73 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఏ ఇయర్లో ఎక్కడ మార్కులు పెరగవచ్చు, ఎక్కడ తగ్గొచ్చు, ఏ లెవెల్లో పెరగవచ్చు, వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఏంటిది, వాళ్ళు ఎవరు, మార్కులకు సంబంధించిన గ్రాఫ్ అనేది మనకు 500 ఎబో ఎక్కువ ఉందా, 500 బిలో తక్కువ ఉందా, దాంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించిన మార్కులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, బీసీ వాళ్ళకు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఈ విధంగా మెరిట్ కూడా ఇక్కడ మెరిట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ మెరిట్ వల్ల యూజ్ ఏంటి, ఈ మెరిట్ వల్ల యూజ్ ఏంటంటే ఎక్కువ చూడండి ఎంబీబీఎస్ బీడీఎస్ నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి ఓయూ ఇక్కడ 1 నుంచి వెళ్ళి దాదాపుగా 6,000 ఎంటర్ చేసేసి ఈ 6,000లో ఎస్సీ వాళ్ళకు సంబంధించిన లిస్ట్ ఓపెన్ చేస్తున్నారు. చెక్ చేసుకుంటే ఇక్కడ 600 ఎబో మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏది 23 రికార్డు ప్రకారంగా. మరి అదేవిధంగా 500 మధ్య ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి ఈ 537 క్యాండిడేట్కి నిజంగానే ఎక్కడ సీట్ వచ్చింది, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. ఈ ఎస్సీ ఇప్పుడు ఈ ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి టాపర్ ఎవరు, 680 మార్క్స్ టాపర్. సో అతనిపైన క్లిక్ చేసుకుంటే అతనికి ఎక్కడికి సీట్ వచ్చింది, అక్కడ జిప్మార్ పాండిచ్చేరిలో సీట్ వచ్చింది. మరి ఇతను తెలంగాణ అప్లై చేశాడంటే అప్లై చేశాడు. సో అది ఇంకా సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్కి 673 మార్కులు వచ్చినాయి. ఇతని పైన కూడా క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇతను కేఎస్ నీట్గా అప్లై చేస్తాడు, ఎక్కడ జిప్మార్ పాండిచ్చేరిలో సీట్ వచ్చింది. సో ఇక్కడ ప్రతి ఒక్క క్యాండిడేట్ అంటే మనకు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే మన పైన ఉన్నటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్తున్నారా, లేకపోతే ఏపీకి వెళ్తున్నారా, తెలంగాణలో వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు, సో వాళ్ళు ఎలాంటి మూమెంట్ ఉండొచ్చు అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో చాలా వరకు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక మార్కులకు సంబంధించినటువంటి టార్గెట్ మార్కులు అయితే ఫిక్స్ చేశారనుకుంటున్నా. నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఎస్సీ వాళ్ళు 400 ఎబో మార్కులు వస్తే సేఫు. అదేవిధంగా ఎస్టీ వాళ్ళు 410, 420 మార్కుల ఎబో వస్తే సేఫ్ అని అయితే చెప్పవచ్చు. సో ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించి. సో మరి దీంట్లో ఈ వెబ్సైట్లో చాలా రిపోర్ట్స్ నేను చెప్పాను కదా, ర్యాంక్ ప్రిడిక్షను, మార్కులు వర్సెస్ ర్యాంకు, మెరిట్ లిస్టు, అలాట్మెంట్ డేటా కూడా వస్తే చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ 23కి సంబంధించి టీఎస్ నీట్ ఎంబీబీఎస్ ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలి. సో కొంతమంది సార్ ఒక్కొక్క కాలేజీలో ఎస్సీకి సంబంధించి ఎన్ని సీట్లు ఉంటాయి ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా చెక్ చేద్దాం. ఒక ఎస్సీకి సంబంధించి టోటల్గా మనకు 23 రికార్డు ప్రకారంగా ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరీ అంటే ఎస్సీ కేటగిరీ వాళ్ళు దాదాపుగా 789 మెంబర్స్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒక గాంధీలో ఎన్ని ఉన్నాయి సార్ చేయండి. గాంధీలో కనుక చెక్ చేసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్లో ఎస్సీకి సంబంధించిన సీట్లు ఎన్ని ఉంటే దాదాపుగా ఇక్కడ ఎస్సీ చెక్ చేసుకుంటే అంటే దీంట్లో కొంతమంది ఓపెన్లో రావచ్చు, కొంతమంది అంటే ఎస్సీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఓపెన్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే ఎస్సీకి 34. ఎందుకు 34 అంటే ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎంత 15%. మరి గాంధీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, సో దాన్ని ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే 15 అంటే దాదాపుగా ఒక 15 సీట్లు ఎస్సీ వాళ్ళకు ఉంటాయి. 200 సీట్లు ఉంటే 30 ఉంటాయి. కాబట్టి ఈ సీట్ల కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఏ కేటగిరీకి వచ్చింది, లోకల్లో వచ్చిందా, అన్రిజర్వ్డ్ వచ్చిందా, ఫేజ్ 1లో వచ్చిందా, ఫేజ్ 2లో వచ్చిందా, వాళ్ళకి సంబంధించినటువంటి మూమెంట్ ఏ విధంగా ఉంది,
అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది. ఇక చెక్ చేసుకోండి. ఇక 531 వచ్చిన క్యాండిడేట్కి ఫస్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. తర్వాత సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్కి వచ్చేసి గాంధీలోకి వచ్చేసారు. సో మరి ఇతని క్యాస్ట్ ఏంటి చెక్ చేసుకుంటే దాని క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ. మనకి ఏ కేటగిరీ కింద సీట్ వచ్చింది, ఇక్కడ లోకల్ అంటే లోకల్లోనా నాన్ లోకల్లో సీట్ వచ్చిందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అంటే ఒక కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, క్యాస్ట్ బేస్గా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే నేను ఓవరాల్గా లీస్ట్ కట్ ఆఫ్ 400 410 అని చెప్పాను. మరి అదే గాంధీలో టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ఉస్మానియాలో ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఈ విధంగా మీరు ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడ ఏ విధంగా అంటే సో ఇంకొక కాలేజ్ కూడా చూపిస్తాను అన్న. అపోలో కాలేజ్ గురించి చెప్పండి. సో అపోలో కాలేజ్లో ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఉంటే కనుక ఎంత టార్గెట్ పెట్టుకుందాం, ఎందుకంటే ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే గడిచిన సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్లో కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ ప్రకారంగా 472 నుంచి స్టార్ట్ అయిపోయి 459కి ఎండ్ అయిపోయింది. ఎస్టీకి 473తోని స్టార్ట్ అయిపోయి 464కి ఎండ్ అయిపోయింది. అదే 22లో కనుక చెక్ చేసుకుంటే 449 425 ఈ విధంగా ఉంది. అదే అంతకుముందు 457 474. సో మొత్తం మీద అపోలో మెడికల్ కాలేజ్లో ఒక సీట్ రావాలంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ ప్రకారంగా చెక్ చేసుకుంటే ఎస్సీకి నేనైతే 465 నుంచి 470 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. ఇక ఎస్టీ వాళ్ళు అయితే 470 నుంచి 480. ఇక్కడ ఉన్న మార్కులకు ఇంకొక 10 మార్కులు అదనంగా మనకు టార్గెట్ పెట్టుకుంటే ఈ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడానికి కొంత ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎస్సీ అన్న నేను ఎస్సీ కేటగిరీ మనకు మీరు అనుకున్నట్టుగా అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంత టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే దాదాపుగా 460 నుంచి 470 మధ్య టార్గెట్ పెట్టుకుంటే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్పొచ్చు. ఈ విధంగా ఒక కాలేజీకి కాదు అన్ని కాలేజీలకు సంబంధించిన రిపోర్ట్ మీకు మీరే తెలుసుకొని సో ఎంత టార్గెట్ పెట్టుకోవాలి. మరి ఇది ఇప్పుడే కాదు, కౌన్సిలింగ్ అప్పుడు కూడా రౌండ్ 1 అయిపోయిన తర్వాత రౌండ్ 2 అయిపోయిన తర్వాత వెంటనే రిపోర్ట్స్ని కూడా మనం తీసుకొస్తాం. సో అప్పుడు ఈ వెబ్సైట్ గురించి అర్థం కావాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో మీకు ఈ వెబ్సైట్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి అంటే ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అవుతుంది, ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పేసి మీరు కొంత ప్రాక్టీస్ చేసుకుంటే కౌన్సిలింగ్ అప్పుడు మనం ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి. స్ట్రాటజీ మీన్స్ అంటే ఏ విధంగా కట్ ఆఫ్ అవుతుంది, మనకు ఎక్కడ వరకు ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఈ ఏపీ తెలంగాణ కాంబినేషన్లో ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మనం అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ ఏపీ తెలంగాణ కాంబినేషన్ మ్యాపింగ్ టూల్ అని చెప్పేసింది. అక్కడిక్కడ కామన్గా అలాట్మెంట్స్ వాళ్ళు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక ఇది మొత్తం అయితే ఎస్సీ ఎస్టీ. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాయి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన మార్కులు ఎస్సీకి సంబంధించి 410, ఎస్టీకి సంబంధించి 420 ఈ విధంగా మీరు టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా టార్గెట్ పెట్టుకుంటేనే మనకు సీట్ వస్తుంది, లేదంటే కష్టం అవుతుంది. సో ఆ విధంగా మంచి మార్కులు పెట్టుకోండి. ఇక ఈ వెబ్సైట్ గురించి అని చెప్పాను కదా, ఈ వెబ్సైట్ వల్ల మీకు యూజ్ ఉంది అంటే డెఫినెట్గా చాలా వరకు యూజ్ ఉంటుంది. సో ఇంతకుముందు 500 ప్లాను 1000 ప్లాన్ ఉంటుండే, దాన్ని రివైజ్ చేశాను. ఇప్పుడైతే డిసెంబర్ 31 వరకు మీరు వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవడానికి 599తోనైతే దాన్ని కొంత రివైజ్ చేశాము. మరి ఒకవేళ కౌన్సిలింగ్ డీలే అయింది అనుకోండి, అంటే జనవరిలో కూడా జరిగింది అనుకుందాం, అంటే డిసెంబర్ లోపు మన కౌన్సిలింగ్ కాలేదు అనుకుంటే జనవరికి ఎక్స్టెండ్ అయితే జనవరి కూడా ఎక్స్టెండ్ చేస్తాను. అంటే మొత్తం ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మీకు ఈ యూజర్ ఐడి అయితే వ్యాలిడ్ అవుతుంది. అప్పటి వరకు కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అన్న కొంతమంది మేము ఆల్రెడీ ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, మా పరిస్థితి ఏంటంటే మీ పరిస్థితి ఎక్కుపోదు. మీరు ఏదైతే కమిట్మెంట్ కొద్దీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 1000 ప్లాన్ చేసుకున్నారు, కొంతమంది 500 ప్లాన్ కూడా చేసుకున్నారు, మీకు ఇచ్చిన కమిట్మెంట్ యాస్టిస్గా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడైతే ప్లాన్ని కొంత రివైజ్ చేశాను. సో అది డిసెంబర్ 31 వరకు క్లోజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అన్న ఇవాళ చేసుకున్న డిసెంబర్ 31, రేపు చేసుకున్న డిసెంబర్ 31, 1 మంత్ ఆగి చేసుకున్నా కూడా డిసెంబర్ 31 వరకు అయితే ఈ 599 ప్లాన్ అయితే క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ముందే వెబ్సైట్ని కొంత అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా ఏమైనా కొత్త రిపోర్ట్స్ అంటే దీంట్లో ఓన్లీ కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్ చూపించండి. ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా చాలా వరకు కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందు ఈ వెబ్సైట్ని ఎలా విధంగా యాక్సెస్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. సో మరి ఈ వీడియో మీ వల్ల మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అన్ని రకాల అనాలిసిస్లు, అన్ని రకాల రిపోర్ట్స్లు, సో ఇంకా వెబ్సైట్ని ఇంకా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసి ఈజీగా ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా
ఫ్యూచర్లో కూడా ఇంకా మనం కొన్ని రిపోర్ట్స్ తీసుకురాబోతున్నాం. కాబట్టి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా రావాలంటే మీ నుంచి ఎంకరేజ్మెంట్ అంటే మీరు ఇచ్చే లైక్సే చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఇంకా వెబ్సైట్ వల్ల యూజ్ అయితే అవుతుంది ఖచ్చితంగా. సో కాబట్టి మీకు యూజ్ అనిపిస్తే ఇక్కడ ఈ jaypalande.com సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 599 అని చెప్పేసి ఉంటుంది. 599 పైన క్లిక్ చేయగానే మనకు ఒక విండో వస్తుంది. సో ఈ విండోలో మీకు ఇచ్చినటువంటి యూజర్ నేమ్, మీకు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో నేమ్, వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత వెంటనే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది. అది ఇంకా వాట్సాప్ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ టెక్నికల్గా అంటే సర్వర్ బిజీ ఉండి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ రాకపోయినట్లయితే ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చాను. ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయగానే మీకు వెంటనే రెస్పాండ్ అయిపోయి మా టీం వాళ్ళు అయితే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తారు. సో అలాంటి ఇష్యూస్ అయితే ఉండవు ఎప్పుడూ ఒకసారి సర్వర్ బిజీ ఉన్నప్పుడే. సో ఈసారి అంటే లాస్ట్ ఇయర్లో అయితే చాలా డీలే అయ్యేది, కానీ ఇప్పుడు ఆన్ ది స్పాట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా మీ మొబైల్కి వాట్సాప్లో వస్తుంది. అదేవిధంగా ఈమెయిల్కి కూడా మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడి నుంచి నేను ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తున్నానో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ బేస్ చేసుకొని ఇంతవరకు మనం ఎన్ని రకాల రిపోర్ట్స్ అయితే చూసామో అన్ని రకాల రిపోర్ట్స్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఆ విధంగా మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మరి కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రానున్న రోజుల్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ఇలా ఎన్నో రకాల వీడియోలు చేయబోతా ఉన్నాను. మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.